ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా జీవితాలు తలకిందులైపోయాయి. మర్యాదగా బయటికి పో పో, లేదా శివదేవి చేతుల్లో చచ్చిపోతావు. పోరా పోరా బయటికి. నేనే తప్పు చేయలేదు. ఈ విషయం మీకు చెప్పడానికే నేను ఇన్నాళ్ళు ప్రాణాలతో ఉన్నాను. ఈ రోజు మీకు నిజం తెలియాలి. నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఏమిట్రా, ఏమిటి నువ్వు చెప్పేది నేను వినేది? అది కాదండి. నీ ఫోటో చూస్తే నేను తట్టుకోలేకపోయానురా. నా గుండెలు భగ్గున మండిపోయాయి. నీ వల్లే ఈ కుటుంబం వినాశనం అయిపోయింది. రేయ్, వాళ్ళంటిది నువ్వు కళ్ళ ముందు కనిపిస్తే ఏమైపోతావురా? వెళ్ళు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. బయట ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి. ఇంతకాలానికి నా కళ్ళ ముందుకొచ్చాడు. అయినా కళ్ళారా చూసుకోలేని పరిస్థితి, మనసారా మాట్లాడలేని పరిస్థితి. నా గుండె బద్దలైపోయేలా ఉంది. దేవుళ్ళంటే మనుషుల్లో ఇంత కోపాన్ని పుట్టించేంత పని నువ్వేం చేసావయ్యా? రేయ్, నిన్నిలా కాదురా, నీ పని అయిపోయింది. అమ్మా, మీరైనా ఒక్కసారి నేను చెప్పేది వినండి అమ్మా. తలుపు తీయండి. అమ్మా, అమ్మా, ఎవరైనా ఉన్నారా? రేయ్, నువ్వు చేసిన ద్రోహం వల్లే ఇల్లంతా నాశనం అయిపోయింది. మా జీవితాలు తలకిందులైపోయాయి. మర్యాదగా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, లేదంటే మా చేతిలోనూ చచ్చిపోతావు. పోరా బయటికి. నేను చెప్పేది ఒక్కసారి వినండి అమ్మా. నేను వినను. శివదేవ్ వస్తే ఖచ్చితంగా నిన్ను చంపేస్తాడు. నా కొడుకు హంత కూడా అవ్వకూడదు. అక్క, డోర్ ఏంటో లాక్ పడిపోయినట్టుంది. కమలి చనిపోవడం, జాబిల్లి మాయమవడం వెనుక మనం కదా ఉన్నాం. మరి వీళ్ళ ఈ పరిస్థితికి రావడానికి వాడు కారణం అంటున్నారు. చంపేసే అంత కోపం చూపిస్తున్నారు. వీడెవడై ఉంటాడు? నేను కిందకి వెళ్తాను. సరేనమ్మా. పోరా బయటికి. పోరా ఇక్కడి నుంచి. అమ్మా, నేను చెప్పేది ఒకసారి వినండి అమ్మా. ఎస్ఐ గారు, వాడిని తీసుకెళ్ళండి. వాడెట్టి పరిస్థితుల్లోనూ నా కంటికి కనిపించడానికి వీల్లేదు. అలాగే మేడం. అమ్మా అమ్మా నేను చెప్పేది ఒకసారి వినమ్మా. వాడికి జీవితంలో బయటికి రావడానికి వీల్లేదు. ఇప్పుడు డిస్కషన్ చేసే టైం కాదు. హాస్పిటల్కి తీసుకెళ్దాం పునమి. హాస్పిటల్కి వెళ్తే ఎలా జరిగింది, ఏం జరిగిందని ఆరా తీస్తారు. ఖచ్చితంగా విషయం తెలుసుకుంటారు. అలా జరగడానికి వీల్లేదు. ఇంత చిన్నదానికి హాస్పిటల్కి ఎందుకు పృథ్వీ? బావగారు ఉపవాసంలో ఉన్నారు. ఉన్నట్టుండి అంత కోపానికి గురయ్యారు. ఆ కారణం చేత అలా అయ్యుండొచ్చు కదా. ఏదైనా జ్యూస్ తాగి రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అయ్యగారు లేవండి. అయ్యగారు, అంకుల్, అంకుల్. అయ్యో శివ, శివ, నా తండ్రి, శివ, శివ, శివయ్య, నా బిడ్డకేం కాకుండా కాపాడు. నా బిడ్డకే ఆపద రాకుండా కాపాడు. రాజమాత, మీరేం కంగారు పడద్దు. అంకుల్కి ఏం కాదు.
పునమి ఏం చేస్తున్నావు? బావా అయ్యగారు రక్తంలో ఏదో విషయం కలిసింది. నాడి అందట్లేదు, గుండె కొట్టుకోవట్లేదు. అయితే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇలా టైం పాస్ చేస్తావు ఆకులతో? ఆగు, అయ్యగారికి ఏమైందో నేను చూస్తాను. అంత సమయం లేదు బావా. బావా నా మాట విను బావా. పునమి ఆగు, నేను చెప్తున్నాను కదా. బావా నువ్వు ఆగు బావా. పునమి, నా మాట విను. అంత సమయం లేదు. వదిలి సార్ కొంచెం పట్టుకోండి. శివా, శివదేవా, ఈ పున్నమి ప్లాన్ మొత్తం పాడు చేసింది. అయ్యగారు అయ్యే శివయ్య, అయ్యగారికి ఏదైనా శిక్ష వేయాలంటే ఆ శిక్ష నాకు వెయ్యి. ఆయనకే పాపం తెలీదు. శివా, శివా. అయ్యగారు అంకుల్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.